మేడ్చల్ పిఎస్ పరిధి డబీల్పూర్ గ్రామంలో హనుమాన్ కుట్టను కోశమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ నెల 18వ తేదీన మేడ్చల్ మండలం డబీల్పూర్ గ్రామంలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిన సమాచారం తెలుసుకుని ఈ రోజు హనుమాన్ కుట్టను దర్శించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడిన రాజాసింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఈ హనుమాన్ కుట్టలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను పూజిస్తున్నారని, కొంతమంది దుర్బుద్ధితో హిందువుల ఆరాధ్య దైవమైన విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని మేడ్చల్ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా డబీల్పూర్ గ్రామస్తులు రాజాసింగ్ అభిమానులు తరలివచ్చారు. మంచిగా ఉంది సార్. అది మొత్తం పలగొట్టి అది పలగొట్టి రివర్స్ ఓన్లీ హెడ్స్ తీసేది ఇట్లా పలగొట్టి మామూలు పూజ చేసిన వచ్చి చూసారు, చూసి పలగొట్టని చెప్పి ఇన్ఫర్మేషన్ డోర్స్ కూడా లేదా ఇప్పుడైతే డోర్స్ ప్లాన్ చేయాలి. దీనికి కమిటీ అట్లాంటి ఏదైనా ఉందా? కమిటీ ఉంది సార్. అక్కడ ఏం గుడి? అది ఏం లేదు, ఇదే వినాయకుంది. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉందా? పంచాయత్ కమిటీ. ఇక్కడ సర్పంచ్ గారు ఎవరు? గీత భాగీరథి లేడీ సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్. ఇంతనా గుడి? నమస్కారం. ఏ విలేజ్ కింద వస్తుంది ఇది? డబీల్పూర్ ఓల్డ్ సిటీలో నెక్స్ట్ ఎలక్షన్ ఇదే ఇష్యూస్. పాత గుడి 500 పాత గుడి. ఇది ఏ విలేజ్? ఇది డబీల్పూర్ విలేజ్. ఇది మేడ్చల్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో వస్తుంది, మేడ్చల్ మండల్. ఇది గుడి ఎప్పుడు పలగొట్టినారు? బక్రీద్ రోజు. మెదక్లో అయినా నెక్స్ట్ కౌంటర్ సార్ ఏం లేదు సార్. ఇది బక్రీద్ రోజు ఇక్కడ అయింది. ట్యూస్డే రోజు మన వాళ్ళు ట్యూస్డే కాబట్టి టెంపుల్కి వచ్చారు. టెంపుల్కి వచ్చి అక్కడ కింద దర్శనం చేసి హనుమాన్ టెంపుల్ ఉంది, కింద దర్శనం చేసుకుని పైకి వచ్చారు. పైకి వచ్చేసరికి అక్కడ మొత్తం పాల్గొట్టేసరికి మనలందరూ మనోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతమంది ఉంటారు ఊర్లో? చాలా పెద్ద చాలా ముస్లిమ్స్ ఉంటుంది ఇక్కడ. మోస్ట్లీ మసీద్ కూడా మహారాష్ట్ర మసీద్ ఒక 500 to 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కంప్లైంట్ చేసి ఎవరు కేర్ తీసుకుంటారు. అంటే బక్రీద్ పాత రీల్స్ ఉన్నాయి. చెప్పులు వేసుకొని దీనిపైన చేశారు రీల్స్. ముస్లిమ్స్ చేసిన వాళ్ళు అడిగే లేరు. అడిగే వాళ్ళని కూడా గొంతు నొక్కేస్తారు. నిన్న కేసు చేస్తాను. ఇక్కడ రాణిస్తాను వెహికల్ వస్తుంటే కూడా ఆపరు కదా ఓన్లీ కేసు వేస్తాం. నేను గంజా కేసు వేసేస్తాము. 10 years ఉంటుంది. సిఐ పర్సనల్ గా ఎవరైతే యాక్టివ్ ఉంటారో ఫోన్ చేసి పర్సనల్ గా ఈ రోజు ఇష్యూ అయిపోదు, నేను చాలా 3 సంవత్సరాలు అయినా ఉంటా, గంజా కేసు కాబట్టి చాలా కాలినాయి, మేము చేస్తామని చెప్పి పిల్లలు బెదిరించాను. డబీల్పూర్ గుట్ట నా వెనుకనే ఒక చాలా పాత గుడి మనకు కనబడుతుంది, సీతారాముడు గుడి. బక్రీద్ నెక్స్ట్ డే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీల్స్ తయారు చేస్తారు, ఏదేదో చేస్తారు. అసలు ఆ విగ్రహాలు ఎవరు పలగొట్టినారో అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి.
కానీ దురదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది. ఇక్కడ ఉన్న హిందువులు మా గుడి పలగొట్టేసినారు, యాక్షన్ తీసుకోండి, ఒక చిన్న ధర్నా పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తలకి మా హిందువులకి మీరు ప్రొటెక్ట్ చేయొద్దు, ఇక్కడ నుంచి వెళ్తారా లేదా, లేకపోతే గాంజాయి కేసులో బుక్ చేస్తా, గాంజా వేసి మీకు కేసులు బుక్ చేసి జైలు లోపల పంపిస్తా అని మా హిందువులకి ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నట సత్యనారాయణ గారు ఇన్స్పెక్టర్. మేము డీజీపీ గారికి అడుగుతున్నాం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం, హిందువులు గుడి పలగొడితే ప్రొటెస్ట్ చేయొద్దా, ప్రొటెస్ట్ చేస్తే ఈ విధంగా పోలీసు వాళ్ళు ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు, అది కరెక్టేనా? అసలు ఈ సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎంతోమందికి ఇట్లాంటి ఆయన కేసులు ఫేక్ పెట్టి ఆయనకి జైలుకి పంపించిండా? గాంజాయి కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఆయన ఫేక్ కేసులు పెట్టి ఎవరికైనా పంపించిండా? దానికి ఎంక్వైరీ చేయాలి. అట్లనే ఇట్లాంటి ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో ఉంటే ఏరియా పబ్లిక్ సేఫ్ ఉంటారా? నేను ఇవాళ అడుగుతున్నా. పోలీస్ స్టేషన్ పక్కనే నిన్న ఒక దోపిడీ చేయనీకి వస్తున్నారు, చాకుతోని కొట్టినారు, బురకా వేసుకొని వచ్చినారు. కానీ ఆయన డేర్ చేసి ఆ దుకాణముడు బయటికి వచ్చి అరుస్తే ఆ దొంగలు ఉరికిపోయినారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఇన్స్పెక్టర్ గారు పండుకున్నారా, లేక కలెక్షన్ తీసుకొని మీరు తిరుగుతున్నారా? ఒక్కప్పుడు మీ పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం జరుగుతుంది, అదే మీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా హిందువులు గుడి పలగొడుతున్నారు, అది మీరు చూస్తలేరు. కానీ హిందూ కార్యకర్తలకి అయితే మీరు బాగానే వార్నింగ్ ఇస్తున్నారు. గాంజాయి కేసు పెడతా, జైల్లో పెడతా అంటే మేము లేమా? ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్. ఒకప్పుడు 4 ఎంపీస్ ఉండే, ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు. వచ్చే గవర్నమెంట్ మాది. ఆల్ పోలీస్ అధికారులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందువులకి ఎవరైనా వార్నింగ్ ఇస్తే రివర్స్ గేర్ పడుతుంది. ఎవరు ఈ గుడి పలగొట్టినారు, ఈ విగ్రహాలు పలగొట్టినారు, వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి. 24 అవర్స్లో మీరు రిజల్ట్ ఇవ్వాలి, అది మా రిక్వెస్ట్. లేకపోతే మొత్తం గ్రామం లేచి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. ఆ ధర్నాకి మేము కూడా వస్తాం. ఇన్స్పెక్టర్ గారు యాద్ పెట్టుకోండి, వార్నింగ్ ఇచ్చేది కాదు, మీ బాధ్యత ఏముంది, ఆ దొంగలు ఎవరు వాళ్ళకి పట్టుకోండి, ఈ గుడి ఎవరు పలగొట్టినా వాళ్ళకి మీరు ఫస్ట్ పట్టుకోండి.